వాక్యంలో రాయబడినటువంటి మాటలు, కొంతమంది గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి దగ్గరకు వచ్చింది. వచ్చి నిలిచి ఆ సందర్భంలో ఆ దేవదూత చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క మహిమ ప్రకాశము ఆ గొర్రెల కాపరులు చూసి వారు మిక్కిలి భయపడ్డారు. అప్పుడు ఆ దేవదూత పలికినటువంటి మాటలు ఏంటంటే, భయపడకుడి. దేవదూత పలికిన మాటలు ఏంటి? భయపడకుడి. మనందరికి తెలుసు, భయపడకుడి అనేటటువంటి మాట పరిశుద్ధ లేఖన భాగంలో ఎన్నిసార్లు ఉంది? 365 సార్లు భయపడకుడి అనేటటువంటి మాట వాక్య భాగంలో రాయబడిన ఆ సందర్భాన్ని చూస్తూ ఉంటాం. రెండవ మాటగా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. రెండు మాటలు. మొదటి మాట భయపడకుడి, రెండో మాట ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం. సంతోషం కాదు కానీ సంతోషానికి రెట్టింపునిచ్చేటటువంటిది మహా సంతోషం అని చెప్పి ఆ తరువాత ఒక ఆహ్వానాన్ని ఆ గొర్రెలు కాసుకునేటటువంటి గొర్రెల కాపరులకు ఇచ్చింది. ఇదిగో ప్రత్యేకమైనటువంటి దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. భయపడకుడి అనేటటువంటి మాట మహా సంతోషకరము అనేటటువంటి మాట. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ఇచ్చిన తర్వాత ఆ దేవదూతతో కూడా ఉన్నటువంటి ఆ దూతలన్నీ కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, అలాగే ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఏం చేస్తా ఉన్నారంటే స్తోత్రము చేసిరి. ఏం చేశారంట? స్తోత్రము. అందరు చెప్పండి గట్టిగా, స్తోత్రము చేసిరి. స్తోత్రము చేసిరి. రైట్. సో ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి. భయపడకుడి అనేటటువంటి దాని గురించి చెప్పుకుంటా వెళ్ళొచ్చు. దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు అనేటటువంటిది, ప్రతి సందర్భంలో భయపడొద్దు అనేటటువంటి సందర్భాన్ని దేవుడు ఎలాగ మాట్లాడాడు అనేటటువంటి దాన్ని. రెండవదిగా ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము అనేటటువంటిది. మూడవది ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము ప్రభు దగ్గరికి. నాలుగవది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎందుకు ఆ పదం వాడారు అనేటటువంటిది. ఆ తర్వాత సమాధానము, ఆ తర్వాత స్తోత్రం. సో ఆఖరి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరి మాట ఏంటయ్యా అంటే, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, వారు స్తోత్రము చేసిరి. వారు స్తోత్రము చేసిరి. ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో
లూసిఫర్ దేవునికి అత్యంత ప్రియమైనటువంటి దేవదూత. లూసిఫర్ ఏం చేస్తూ ఉండేవాడంటే దేవునిని ఆరాధింపజేసేటటువంటి దానిలో ప్రముఖుడుగా ఉండేవాడు. ఆ లూసిఫర్ గురించి చెప్పబడినటువంటి మాట, దేవుని కంటే కొంచెము తక్కువగా ఆయన స్థాయి, హూ వర్షిపింగ్ అ లార్డ్ ఆఫ్ గాడ్. సో ఆయన కంటే లూసిఫర్ అనేటటువంటి దేవదూత స్థాయి కొంచెం తక్కువ. అంటే ఇంచుమించు ఇంచుమించు దేవునికి సమీపంగా ఉన్నాడు. సమీపస్తుడు కాదు కానీ ఇంచుమించు దేవునికి సమీపంగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు అంత స్థాయి ఎందుకు ఇచ్చాడు అనంటే, ఆయనను ఆరాధించేటటువంటి వారికి అంత స్థాయి ఇస్తాడు దేవుడు. దేవుణ్ణి ఆరాధించే వారికి అంత గొప్ప స్థాయిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ స్థాయి కాపాడుకున్నంత కాలం బానే ఉంది. ఆ స్థాయి కూడా దాటి నేనే అనేటటువంటి స్వభావంలోకి వచ్చి నాకేం తక్కువ అనేటటువంటి ఆ గర్వం అనేటటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు అక్కడ నుంచి పాతాళ అగాధములోనికి గెంటివేయబడ్డాడు, త్రొక్కివేయబడ్డాడు. రైట్. సో ప్రేరేపణ బట్టి చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించేటటువంటి ప్రతి ఒక్కరూ ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు అనటంలో సందేహమే లేదు. దేవుని ఆరాధించేటటువంటి వారు ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఎంత హైట్లో ఉన్నా, వారు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, లేకపోతే ఎర్రగా ఉన్నా, వారు చదువుకున్నా చదువుకోకపోయినా, వారికి జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, వారికి అర్హతలు ఉన్నా అర్హత లేకపోయినా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు. ఉదాహరణకి మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు చేసినటువంటి స్తోత్రముల మీద దేవుడు ఏమై ఉన్నాడు? ఆసీనుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తాం. ఇశ్రాయేలీలు చేసినటువంటి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఒకవేళ నేను కూర్చుంటే పాస్టర్ గారు కూర్చున్నారని చెప్తారు, లేకపోతే ఎమ్మెల్యే గారు ఎవరన్నా కూర్చుంటే ఎమ్మెల్యే గారు కూర్చున్నారని చెప్తారు. ముఖ్యమంత్రి ఎవరన్నా కూర్చున్నా కానీ ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు అని చెప్తారు. ఆసీనులు అయ్యారు అని చెప్తారా? పాస్టర్ గారికి కానీ, లేకపోతే ఎమ్మెల్యేకి కానీ, ముఖ్యమంత్రికి కానీ, ప్రధానమంత్రికి కానీ, రాష్ట్రపతికి కానీ ఎవరైనా కూర్చుంటే ఆసీనులు అయ్యారు అని చెప్తారా? చెప్పరు. కారణం ఏంటి అనంటే, అది ఒక ప్రత్యేకత. ఆసీనులు అవటం అంటే పూర్వం రాజులకు ఉండేది. వారి నిర్ణయం అది అంతే, ఇంకా ఎవరి సమ్మతం లేకుండా వారి నోటి మాటే శాసనం. అంత పవర్ఫుల్ గా ఉండేవాడు. సో వారు రాజులు కూర్చున్నప్పుడు వారు కూర్చున్నారు అన్నారు కానీ ఆసీనులు అయ్యారు అని చెప్తారు. కారణం ఏంటంటే వారు పరిపాలించేవారు, వారు ప్రజలను పరిపాలించేవారు. అందుకనే రాజులను మాత్రమే ఆసీనులు అయ్యారు అని చెప్తారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు స్తోత్రాల మీద దేవుడు కూర్చున్నాడు అని రాయబడలా, ఆసీనుడయ్యాడు అని రాయబడింది. అంటే
దేవుడు పరిపాలించేవాడు అక్కడ. ఆసీనులు అయ్యారు అంటే హీ బిగేన్ టు రూల్. ఆయన పరిపాలించటానికి ప్రారంభిస్తూ ఉన్నాడు, అందుకనే కూర్చున్నాడు. ఆసీనులు అయ్యారు సింహాసనం మీద అని చెప్తారు. రాజులు ఏ రీతిగా సింహాసనం మీద ఆసీనులు అయ్యుండి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరిని పరిపాలిస్తూ ఉంటారో, ఆయన ఎవరి స్థుతుల మీద అయితే ఆసీనులై ఉంటారో వారిని దేవుడు పరిపాలించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఉదాహరణకి ఇంచుమించు 40 సంవత్సరాలు వారు దేవుని చేత నడిపించబడ్డారు, పరిపాలించబడ్డారు, పోషించబడ్డారు. ఆ విధానాన్ని కనుక చూసినట్లయితే 40 సంవత్సరాలు ఇంచుమించు సమృద్ధిని కలిగి సాగారు. సమృద్ధి లేదు అంటానికి లేదు, ఆకలి అయ్యింది అంటానికి లేదు. బెల్లు కొట్టినట్టుగా ఆహారం వచ్చేది, సిస్టమేటిక్ గా వచ్చేది. అది కూడా ఎవరో వండి పెట్టింది కాదు, పరలోకం నుంచి మన్నాను దేవుడు కురిపించాడు. నేను అనుకుంటాను, బహుశా బైబిల్లో రాయబడలేదులే, నేను అనుకుంటాను దేవుడు పరలోకం నుంచి మన్నాను కురిపించాడు కదా, అది తిన్నటువంటి వారికి బహుశా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రాలేదేమో అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే అది పరలోకం నుంచి వచ్చింది కదా, మంచి పుష్టినిచ్చేదేమో అనుకుంటా ఉంటా. కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు, కొన్ని అరగో, కొన్ని బలాన్ని ఇవ్వవు. కొన్ని బలం ఇస్తుంది కానీ బలం ఎక్కువైపోయి, కొవ్వు ఎక్కువైపోయి శరీరం ఒక వ్యక్తి 2 వ్యక్తులుగా, 2 3 వ్యక్తులుగా, 3 4 వ్యక్తులుగా ఆకారం పెరుగుతుంది కానీ బలం మాత్రం రాదు. ఆకారం వికారం అయిపోద్దేమో కానీ బలం మాత్రం రాదు. కానీ మన్నా తిని వారు 40 సంవత్సరాలు నడవటానికి కానీ, ఇంకా ఆశ్చర్యం కలిగించేటటువంటి మాట ఏంటంటే 40 సంవత్సరాలు సమృద్ధిగా బ్రతకగలగటం అంటే 40 సంవత్సరాలు బెల్లు కొట్టినట్టుగా ముందు తినటానికి 3 పూట్ల ప్లేట్లో వచ్చినట్లుగా అలాంటి ఆధిక్యత, అలాంటి ధన్యత ప్రపంచంలో ఎవ్వరికి కూడా ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా బిల్లు కొట్టినట్టుగా. నాకు ఇంకొకటి అనిపిస్తూ ఉంటుంది, ఆ కాలంలో నేను కూడా ఉన్నట్టయితే బాగుండేదేమో, చక్కగా మన్నా తిని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ కాలంలో ఒక 10 సంవత్సరాలన్నా బ్రతికితే ఏమో ప్రశాంతంగా, ఏ దిగులు లేకుండా. కారణం ఏంటంటే లేఖనం సెలవిస్తా ఉంది, వారి వస్త్రాలు మాయల, వారి పాదములకున్న చెప్పులు వారైనా తెగిపోలా. వారు అసలు ఏది కొనటానికి అవసరం లేదు అన్నట్టుగా నడిపించాడు. అసలు ఏసీ లేకుండానే పగల మేఘ స్తంభంగా ఉన్నాడు దేవుడు. అసలు ఏసీ అవసరమే లేదు. రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు. అసలు బ్రతికితే ఆ బ్రతుకు బతకాలి, ఆ బ్రతుకు బతికిన వాళ్ళు అసలు మామూలుగా ధన్యులు కాదు అనిపిస్తూ ఉంటది. ఆ బ్రతికిన వాళ్ళు 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభం వారి మీదే ఉండేది. బహుశా నాకు అనిపిస్తుంది స్వెట్టింగ్ తో అంతగా పని లేదేమో, వారి వస్త్రాలు కూడా మాయలేదు అని ఉంది కదా. 24 గంటలు ఈ అమెరికా వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి ఎయిర్ కండిషన్ ఉంటుంది, ప్రతి ఇంటికి. అది ప్రతి రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి బయటకు వస్తే
కారులో ఏసీ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఏదన్నా హోటల్కి వెళ్తే, రెస్టారెంట్కి వెళ్తే, ప్రతి చోట ఆ ఇంట్లో నుంచి కారులో నుంచి మరలా ఇంట్లోకి ఆ క్షణం తప్ప మిగిలిన క్షణం అంతా ఎయిర్ కండిషన్లోనే ఉంటుంది. కానీ ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనిపిస్తా ఉంటది, అమెరికా కూడా కారు దిగిన తర్వాత ఎండలో ఉండాల్సిందే. ఎక్కడ ఉండాల్సిందే? కారు దిగిన తర్వాత ఎండలో ఉండాల్సిందే. ఇంట్లోకి వెళ్ళిందాక ఫ్లోరిడాలో భయంకరమైనటువంటి ఎండలో భయంకరమైనటువంటి ఎండ ఉంటుంది. ఉష్ణోగ్రత విపరీతంగా ఉంటుంది, తట్టుకోలేరు. వెంటనే ఇంట్లోకి వచ్చేస్తారు. అక్కడ నుంచి ఇంటిలోకి వచ్చేంత వరకు ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా ఈ కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి చలి. ఆ కారులో దిగి మరలా ఇంట్లోకి వెళ్ళేసరికి గజ 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 ఆ ఒక్క హాఫ్ మినిటే స్వెటర్ కావాల్సి వస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. కానీ చదవబడినటువంటి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వాక్య భాగంలో దేవుడు సమతుల్యంగా పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్ని స్తంభం గాను మంచి ఫెసిలిటీ ఇచ్చి నడిపించినటువంటి విధానం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు అంత లగ్జరీ వచ్చిందంటే వారి స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. వారికి ఎందుకు అంత లగ్జరీ వచ్చింది? వారి స్తుతుల పైన దేవుడు ఆసీనులై ఉన్నారు. ఆసీనులై ఉన్న దేవుడు వారిని పరిపాలించడం ప్రారంభించారు. అంటే మనము కూడా ప్రభు పరిపాలన క్రిందకి వెళ్ళాలి అనంటే మనము కూడా ప్రభువును స్తుతించేటటువంటి వారముగా ఉండాలి. మనము కూడా ప్రభు పరిపాలన క్రిందకి వెళ్ళాలి అంటే, ప్రభు పరిపాలన క్రిందకి ఒక నెల రోజులు ఉండాలి అనంటే నిత్యము ద్వితీయోపదేశకాండం 6:6 ఉంటుంది. నీవు నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నీ ఇంట కూర్చున్నప్పుడు వాక్యం గురించే మాట్లాడాలని ఉంటుంది. అలాగునే మన ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు నిత్యము మన నోటి నుంచి స్తుతి అనేటటువంటి సింహాసనం ప్రభువుకు వేస్తే ఆయన నిత్యము ఆయన పరిపాలన మనతో ఉంటుంది. ఆయన పరిపాలన క్రింద మనం ఉంటాం. ఆయన పరిపాలనలో సమృద్ధి ఉంటుంది. ఆయన పరిపాలనలో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు స్తుతించారు, సమృద్ధిని రుచి చూశారు. పాఠ్యభాగంలో చూసుకున్నాం కదా, వారు స్తోత్రము చేయుచుండిరి. ఏం చేస్తా ఉన్నారంట? స్తోత్రము చేయుచుండిరి. స్తోత్రము అనంటే స్తుతి అనగా పొగుడుట లేదా కొనియాడుట. ఈ క్రిస్మస్ దినాల్లోకి వచ్చేసాం. ఈ క్రిస్మస్ అనగా సింపుల్ పదం, అందరూ చెప్పేటటువంటిదే. నేను కూడా రిపీట్ చేసేది ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించుట. ఆరాధించుట అంటే గణపరచుట. గణపరచుట అంటే స్తోత్రం చేయటం. స్తోత్రం చేయటం అంటే కొనియాడుట, పొగుడుట. సో స్తుతించుట. స్తుతి, వారు క్రీస్తు జన్మించినప్పుడు వారందరూ స్తుతిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు కూడా స్తుతించారు. వారు స్తుతించినప్పుడు సమృద్ధిని పొందారు. రెండవదిగా దావీదు ప్రభువును స్తుతించాడు. దావీదు ప్రభువును స్తుతించాడు. దావీదు స్తుతులనేటటువంటి సింహాసనం ప్రభువుకి అనుగ్రహించాడు. ఆయన ఎప్పుడైతే దావీదు స్తుతులనే సింహాసనం ఆయనకు అర్పిస్తూ ఉన్నాడో దావీదును పరిపాలించటం దేవుడు ప్రారంభించాడు. దావీదును తన పరిపాలన క్రిందకు తీసుకున్నాడు. తీసుకున్నటువంటి దావీదు గురించి రాయబడినటువంటి మాటలు ఏంటంటే,
దావీదు దేవుని పరిపాలన క్రిందకు వచ్చినప్పుడు, అనగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి దినాల్లో ఆయన బలహీనుడు, ఆయన పొట్టివాడు అని రాయబడింది బైబిల్లో. ఆయన పొట్టివాడు, ఆయన బలహీనుడు. ఎప్పుడైతే ప్రభువు దావీదును తన పరిపాలన క్రిందకు తీసుకున్నాడో, అనగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడో, ఆయన పరిపాలనలో దావీదును, అర్హత లేని దావీదును అర్హుడిగా మలిచాడు. తలాంతులు లేని దావీదును తలాంతులు కలిగిన వ్యక్తిగా మలిచాడు. ఆయన పరిపాలన క్రిందకు తీసుకొని, అనగా దావీదు దేవుని స్తుతించడం ప్రారంభించినప్పుడు దావీదుకు ఎవరికీ లేనటువంటి ఆధిక్యతను ఇవ్వటానికి పరాక్రమశాలిగా దేవుడు దావీదును మలిచాడు. తద్వారా ఆయన రాజుగాను, రాజులకు రాజు, చక్రవర్తిగాను హెచ్చించబడ్డాడు. అనగా ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో, లూసిఫర్ స్తుతించినంత కాలం హెచ్చించబడింది. దావీదు కూడా స్తుతించినంత కాలం ఆయన గొర్రెల కాపరి నుంచి, అనగా గొర్రెలు కాసుకునేటటువంటి స్థితి నుంచి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగా, ఈయనే ఒక సింహాసనం మీద ఆసీనుడయ్యేటటువంటి, ఈయనే ప్రజలందరినీ పరిపాలించేటటువంటి స్థితిలోనికి దేవుడు దావీదును తీసుకొచ్చినట్లుగా లేఖన భాగంలో చూస్తాం. అనగా ఆయనను స్తుతించేటటువంటి వారు ఆయన పరిపాలన క్రిందకు వస్తారు. అలాగే ఎవరైతే ఆయన స్తుతిస్తూ ఉన్నారో వారి క్రిందకి అనేకులను వారి పరిపాలన క్రిందకి తీసుకొస్తాడు. దావీదు కొన్ని రాజ్యాలను పరిపాలించాడు చక్రవర్తిగా. అంటే దేవుని చేత పరిపాలించబడే వ్యక్తి ప్రజలను పరిపాలించేటటువంటి స్థితిలోనికి దావీదును తీసుకొచ్చాడు, హెచ్చించాడు. రెండవది, దేవుని స్తుతించేటటువంటి వారి జీవితాలను, దేవుణ్ణి స్తుతించేటటువంటి వారి జీవితాలను దేవుడు హెచ్చించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని స్తుతించినటువంటి ఇశ్రాయేలీలకు సమృద్ధినిచ్చాడు. దేవుని స్తుతించినటువంటి దావీదును దేవుడు హెచ్చించాడు. ఆ తర్వాత పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతించినప్పుడు లేఖనం సెలవిస్తా ఉంది, ఆ చెరసాల వారిని బంధించలేకపోయెను అని చూస్తాం. చెరసాల వారిని బంధించలేకపోయెను అంటే దేవుని స్తుతించేటటువంటి వారి జీవితాలు, అది ఎలాంటి చెరసాల అయినా కానీ, ఎలాంటి చెరసాల లాంటి పరిస్థితులతో వారు బంధించబడినప్పటికీ అట్టి చెరసాల లాంటి పరిస్థితులు బంధించలేవు. దేవుని స్తుతించే అనుభవంలో మనం ఉంటే, దేవుని స్తుతించే అనుభవంలో ఉంటే చాలా సందర్భాల్లో చెరసాల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులని చెరసాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు శరీర బలహీనత అనేటటువంటి చెరసాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు శోధనలు అనేటటువంటి చెరసాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు భయము అనేటటువంటి చెరసాలలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. రకరకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు అనేటటువంటి చెరసాల బంధకాల్లో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే పౌలు శీలలు కూడా చెరసాలలో ఉన్నప్పుడు వారు దేవుని స్తుతించారు. చెరసాల పునాదులు కదిలిని, చెరసాల బ్రద్దలైపోయింది. అలాగే మనము కూడా దేవుని స్తుతించేటటువంటి అనుభూతిని గనక మనం కలిగి ఉంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి విధమైన చెరసాల లాంటి పరిస్థితుల పునాదులు దేవుడు కదిలించి, అట్టి చెరసాల లాంటి పరిస్థితుల యొక్క ప్రతి ఒక్క స్థితిని బ్రద్దలు చేసి విమోచన అనుగ్రహించి నడిపించేటటువంటి దేవుడు. మూడవదిగా, దేవుణ్ణి స్తుతిస్తే ఎలాంటి చెరసాల లాంటి పరిస్థితుల్లో ఉన్న వాటి పునాదులను కదిలించి వాటిని బ్రద్దలు చేయగలిగినటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. కనుక అందుకనే అంత గొప్ప దేవుణ్ణి వాక్యం సెలవిస్తా ఉంది. ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి శుభవార్త, నేడు దావీదు పురమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు అనేటటువంటిది, ఆ గొప్ప వ్యక్తి అనేటటువంటిది, ఆయనను బట్టి
దేవదూతలందరూ స్తుతించటం ప్రారంభించాడు. కారణం ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, కారణం ఆయన హెచ్చించే దేవుడు, కారణం ఆయన విమోచించేటటువంటి దేవుడు. కనుక వారు స్తుతించారు. మనము కూడా ప్రభువును కొనియాడవలసినటువంటి వారమే ఉన్నాం, అనగా స్తుతించవలసినటువంటి వారమే ఉన్నాం. కారణం ఏంటంటే మనకు కూడా ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, మనకు కూడా ఆయన మన యొక్క చెరసాల లాంటి పరిస్థితుల నుంచి విమోచించే దేవుడు, మనలను కూడా హెచ్చించేటటువంటి దేవుడు. కనుకనే వారు స్తుతిస్తూ ఉన్నారు. ఆ క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించటం. కనుక ఆరాధించాలి, స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఎందుకంటే ఆయన ఆరాధనకు పాత్రుడు. ఎందుకు ఆయన పాత్రుడు అనంటే, ఆయన ప్రతి స్థితిలో ఇదిగో నేను మీతో ఉన్నాను అనే నిశ్చయిత ఇవ్వగలిగిన దేవుడు, హెచ్చించగలిగిన దేవుడు, విమోచించగలిగిన దేవుడు, చెరసాల లాంటి పరిస్థితుల నుంచి అలాగే సమృద్ధినివ్వగలిగిన దేవుడు. కనుక మనము కూడా ఆయనను స్తుతిద్దాం, మనము కూడా ఆయనను స్తుతిద్దాం. కొన్ని సంఘాల్లో తెల్లరగట్ల లేచి ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. 4 గంటలకి, ఈరోజు 4 గంటలకు బయలుదేరి ఎక్కడి నుంచి పేర్లు బయలుదేరితే చర్చి మొత్తం నిండిపోయారు. విడి రోజుల్లో అంతగా నేను చూడలేదు, కానీ చర్చి మొత్తం నిండిపోయారు. పాటలు పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు. దేవదూతలు స్తుతిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన మనకు మహా సంతోషాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. అట్టి స్థితిని మనం కూడా పొందుకున్నట్లు అట్టి స్తుతి అనేటటువంటి అనుభవం కలిగి ముందుకు సాగటానికి దేవుడు కృప చూపించి నడిపించునుగాక. ఆమేన్.